గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా ఈనాడు అభివృద్ధి బాధ్యత నాదే, ఆశీర్వదించండి. పాలన బేరీజు వేసి మంచి నిర్ణయం తీసుకోండి. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం. రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం. 103 మంది సభ్యుల సంతకాల సేకరణ. సభాపతితో విపక్ష నేత భేటీ. కేసీఆర్ తిట్టడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీ అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. 2 ఏళ్లలో భారత అధికారంలోకి వస్తుంది కేటీఆర్. కేంద్ర నిధులతోనే రాష్ట్రం పాలన. బంగారు తెలంగాణ భాజపాతోనే సాధ్యం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇప్పుడు సాక్షి. బీజేపీ తెచ్చింది ఏమీ లేదు. బీఆర్ఎస్ కు అర్హత లేదు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. కొంటున్నారా, కుకుమక్ అవుతున్నారా? దారి తప్పుతున్న ధర్మ రసాయనాలు. అవసరానికి మించి కొనుగోలు చేస్తున్న అధికారులు. కాలం చెల్లడంతో నిరుపయోగం. ప్రతి థర్మల్ కేంద్రానికి కోట్లలో నష్టం. గడువు తీరడంతో పూర్తి చేస్తున్న అధికారులు. వాటిపై ఆడిట్ ఉండడం లేదంటున్న సిఆర్సి. స్పీకర్ పై అవిశ్వాసం. ఓం ప్రకాష్ బిర్లాను పదవి నుంచి తొలగించాలని విపక్షాల తీర్మానం. ఆయన పూర్తిగా అధికార పక్షం కొమ్ము కాస్తున్నారు మండిపాటు. ఖర్గే అధ్యక్షతన విపక్ష నేతల భేటీ. త్వరలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం. అవిశ్వాస తీర్మానంపై 103 మంది ఎంపీల సంతకం. కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే ఆగమే. భూపాలపల్లి పరికల మహబూబాబాద్ సభలో కేటీఆర్. ఇప్పటికే గోసపడుతున్నాం. ఇకపై ఆ పరిస్థితి వద్దు. కేసీఆర్ ను తిట్టినోళ్లను వదిలిపెట్టాం. సాక్ష్యాల మాయానికే ల్యాబ్ దగ్ధం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం కావడంతో పోలీసుల సహకారంతో కుట్ర పన్నారు. మెదక్ జిల్లా ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు. కరీంనగర్ లో వార్ వన్ సైడే. కార్పొరేషన్ లో బీజేపీ 45 స్థానాలు గెలవడం తథ్యం. ఆర్ఓబీ సమస్య తీర్చే బాధ్యత నాదే. భూ కబ్జాదారులు, డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. పురహోరుకు తెర. సమావేశాలు, ర్యాలీలు సహా అన్ని రకాల ప్రచారంపై నిషేధం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా? అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. విద్యాశాఖలో రేషనలైజేషన్ రచ్చ. రేపే పోలింగ్. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పూర్తయిన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమీక్ష. ముగిసిన ప్రచారం. ప్రలోభాలు మొదలు. పలుచోట్ల కాంగ్రెస్ అధికార దుర్వినియోగం. ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్. ఆటో డెబిట్ అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు నీరివ్వాలని డిమాండ్. బారాబందీ కారణంగా 10 రోజులుగా నిలిచిన సాగునీటి సరఫరా. ఖమ్మం జిల్లా ఎన్కూరు పల్లిపాడు రహదారిపై బైఠాయించి రాస్తారోకో. యూరియా యాప్ తిప్పలు. స్మార్ట్ ఫోన్ కోసం రైతుల అప్పులు. కౌలు రైతు ఆత్మహత్య. పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో అప్పుల పాలు. తీర్చే దారి కానరాక గడ్డి మందు తాగిన ఖమ్మం రైతు లక్ష్మణ. ఇప్పుడు వెలుగు. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటేస్తే పైసా రాదు. ఢిల్లీలో మోదీ, ఫామ్ హౌస్ లో కేసీఆర్. గల్లీలో సమస్యలు తీర్చేటోళ్లకే ఓటేయండి సీఎం రేవంత్. స్పీకర్ పై ఇండియా కూటమి అవిశ్వాసం తీర్మానంపై నేడు తుది నిర్ణయం. ఇప్పటికే 103 మంది సంతకం. యూకేకు మొదటి ముస్లిం పీఎం. ప్రధాని కీర్ స్మార్టర్ పదవికి ఎసరు తెచ్చిన యాప్స్టీన్ ఫైల్స్. ఆయన రాజీనామా చేయాలని వెలువెత్తుతున్న నిరసనలు. తదుపరి ప్రధానిగా మార్మోగుతున్న షబానా మహమూద్ పేరు. ప్రస్తుతం బ్రిటన్ హోం సెక్రటరీగా షబానా బాధ్యతలు. జిల్లాలను తొలగిస్తాడు రేవంత్ రెడ్డి. చెప్పింది చేయడు, చేసేది చెప్పడు కేటీఆర్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది. బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ. కేసీఆర్ తిడితే ఊరుకునేది లేదని వ్యాఖ్య. బీఆర్ఎస్, కాంగ్రెస్ సింగరేణిని నాశనం చేశాయి. ఆ 2 ప్రభుత్వాలు 52,000 కోట్లు వాడుకున్నాయి. ఇప్పుడు విజన్ ఆంధ్ర. మున్సిపల్ ప్రచారంలో చెమటొడిచిన నేతలు. సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారం. బీజేపీ నుంచి రంగంలోకి దిగిన 2 కేంద్ర మంత్రులు. బీఆర్ఎస్ లో అంతా తామే అయిన కేటీఆర్, హరీష్ రావు. మూసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల హోరెత్తిన ప్రచారం. 11వ పోలింగ్. ఎన్నికల సంఘం సర్వ ఏర్పాట్లు. 2 ఏళ్ల అభివృద్ధిని చూసి ఓటేయండి. క్షేత్రస్థాయిలో ఉదాసీనత పనికిరాదు. ఎవరికి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తాం. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు సాధించాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆ స్థానాల్లో జాగ్రత్త. కాంగ్రెస్ ముఖ్య నేతల మంత్రులకు సీఎం సూచన. మున్సిపల్ ఎన్నికల సరళిపై రేవంత్ జూమ్ మీటింగ్. బీజేపీ హామీలను నమ్ముతామా? ఓటుకు 30,000. ప్రచారానికి తెర. ప్రలోభాల ఎర. రేపు పోలింగ్ కు సర్వం సిద్ధం. యూరోప్ లో యాప్స్టీన్ ప్రకంపనలు. పలు దేశాల్లో మంత్రుల ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం. నేడు నోటీసు ఇవ్వనున్న ప్రతిపక్షాలు. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు. 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ. మాపై ఇంత తీవ్ర ఆరోపణ. మా వల్ల మోదీ భద్రతకు ముప్పు ఉందా? స్పీకర్ కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ.